ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కార్తీక్, ఈ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పరా, చిన్నప్పుడు నువ్వు నాతో ఎలా ఉండేవాడివి? అక్క అది కావాలి, అక్క ఇది కావాలి, అక్క అది కావాలి అని నా వెనకే ఉండేవాడివి కదా. కానీ ఆ పల్లవి నీ లైఫ్లోకి రాగానే అక్క అల్లమైంది, పెళ్ళం బెల్లమయ్యింది. ఎప్పుడు చూడు పల్లవి పల్లవి అంటూ దాని కొంగు పట్టుకొని తిరిగేవాడివి. నాకు తెలియక అడుగుతా, అది నిజంగా అంత గొప్పదేరా? సకల, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నాన్న, ది గ్రేట్ సత్యమూర్తి గారు, మీరేమనేవారు నాన్న? కోడలొచ్చిన వేళ విశేషం అన్ని మంచి శకునాలే అని. గాడిద గుడ్డేం కాదు. వ్యాపారంలో లాభం వచ్చినా పల్లవి రావడం వల్లే, కార్తీకి ప్రమోషన్ వచ్చినా పల్లవి రావడం వల్లే. ఏ చిన్న మంచి జరిగినా పల్లవి రావడం వల్లే. ఇంకెందుకు, ఈ దేశానికి స్వాతంత్రం కూడా పల్లవి వల్లే వచ్చిందని చెప్పాల్సింది మరి. ఆ పల్లవి మన ఇంట్లోకి అడుగు పెట్టాక ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా నిద్రేపోలేదు. ఇంట్లో నా అధికారం లాగేసుకుంది, నాకున్న గౌరవం లాగేసుకుంది. యువరాణిలా ఉండేదాన్ని, నా ఇంట్లో నన్నే బికారం చేసింది. అందుకే అదంటే నాకు పరమాసహ్యం. ఎంతలా అంటే ఆ పల్లవి వచ్చి పక్క నుంచుంటే నా ఒంటి మీద తేలు జర్లు పాకినట్టుండేది, కంపరంగా ఉండేది. దాని తీరు గురించి, దాని తలపొగరు గురించి ఇంట్లో ఎవరికైనా చెప్దామంటే ఇంటిళ్ళ పాది దానికి ఫ్యాన్స్ అయిపోయారు. కాదు, భక్తులైపోయారు. అదే ఇంకొన్నాళ్ళు ఉండుంటే గుడి కట్టేవాళ్లేమో. సకా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఉండత్తా, నా కడుపు మంటంతా కక్కని. దాని గురించి తలుచుకుంటేనే దానికి నేను చేసింది గుర్తుకొస్తుంది. భలే భలే హాయిగా ఉందత్త. నా కూతురికి చేసిందా? అంటే ఏం చేసావే? ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.